ఏపీ రెసిడెన్షియల్ సిబ్బందికి 10 నెలలుగా వేతనాలు ఇవ్వని ప్రభుత్వం, విద్యార్థులు డైట్ ఛార్జీలు, భవనాల అద్దె చెల్లింపులు నిలిపేత, మైనార్టీ స్కూళ్ల పరిస్థితి మరీ దారుణం, బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు ఇస్తున్న డబ్బులు ఇవ్వని తీరు, ఎంతో ఉన్నతమైన ఆశయాలతో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు ఏపీఆర్ఎస్ అండ్ జేసీ పరిస్థితి తీసుకట్టుగా మారింది. ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న కూటమి సర్కార్ నిర్లక్ష్యం కారణంగా స్కూళ్ళు కాలేజీలు పనిచేస్తున్న సిబ్బంది ఆర్థిక కష్టాలు పడుతున్నారు. విద్యా సంవత్సరం అంతా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ జీతాలు ఇవ్వకపోవడంతో పాటు విద్యార్థులకు డైట్ ఛార్జీలు సైతం చెల్లించలేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మంత్రి ఆదేశించారు, నిబంధనలు మార్చేశారు. 10 ఏళ్ల తర్వాత ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల అఫిలియేషన్ ఫీజుల సమీక్ష, విద్యార్థుల సంఖ్య ఆధారంగా వసూలు కమిటీ ఆమోదం, సెక్షన్ల ప్రకారం 2025-26 నుంచి ఫీజు వసూలుకు నిర్ణయం. కానీ అమాత్యం జోక్యంతో మారిపోయిన సీన్. హుటాహుట్న పాత విధానానికి ఓకే చెప్పిన అకాడమిక్ కమిటీ, బ్రాంచుల లెక్కన ఫీజు తీసుకునే ఉత్తర్వులు జారీ, సెక్షన్ల ప్రకారం ఫీజు చెల్లించేందుకు ఇష్టపడిన పెద్ద కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వంలోని కీలక మంత్రిని ఆశ్రయించే బ్రాంచుల ప్రకారం ఫీజులు ఉండేలా పాత విధానం అమలు చేయాలని కోరే. దీంతో సదరు మంత్రి ఆదేశాల మేరకు సాంకేతిక విద్య డైరెక్టర్ ప్రైవేట్ యాజమాన్యాలు కోరినట్టు మార్పులు చేయాలని సాంకేతిక విద్య అకాడమిక్ కమిటీకి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.